ఆ చదువుకి మానేసి నాతో దుకాణానికి నడు. దాన్నా నేను పనికిని చేయ, నేను మిలిటరీలో జాయిన్ అవుతా. మిలిటరీ ఆర్మీ అవసరం లేదు, అర్థమైందా? నీకు ఎన్నిసార్లు చెప్తే అర్థం కాదా? నాన్న వద్దు నాన్న, నాన్న నాన్న నాన్న. అరే ఈరోజు ఇవి రెండిట్లో ఏదో ఒకటి వేయించుకో. ఇవి కావాలంటే బయటికి వెళ్ళిపో, ఈ బట్టలు కావాలంటే లోపలికి రా. అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇది వేసుకుంటే నా కళలా మిగిలిపోతుంది. ఇది వేసుకుంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. నాన్న తప్పైతే క్షమించు. నా దేశం కోసం నేనేమే చేయాలి. సిద్ధార్థ, అరే నాన్న సిద్ధార్థ, పిల్లగా ఎటువంటి వాళ్ళకి కొట్టినా నీ కోపంలో బయటికి ఎటుపోయిండేమో. సిద్ధార్థ, నాన్న ఎటుపోయినావు నాన్న? అలుగుతావు అనుకున్నావు కానీ ఇంత అలుగుతావు అని అనుకోలేదు. సిద్ధార్థ, నాన్న ఆకలికి లేదా? సర్లే, అన్నం ఉండే వరకు వస్తాడేమో. ఈ కాగితం ఏంది? ఈ బట్టలు ఏంది? నాన్న మీరు వద్దన్నారని నాకు తెలుసు, కానీ ఈ యూనిఫామ్ వేసుకోకపోతే నాకు నిద్ర కూడా రాదు. నాన్న నన్ను క్షమించు. ఇట్లు మీ సిద్ధార్థ. ఒరే నాన్న, నేను నిన్ను ఆపాలనుకున్నానురా, కానీ నువ్వు దేశం వైపే వెళ్తున్నావంటే నాన్నగా నేను నిన్ను ఆపలేనురా. జాగ్రత్తగా ఉండు, గుండె గట్టిగా పెట్టుకో. నీ మీద నాకు గర్వంగా ఉందిరా. జైన్ సార్. జవాన్, మనం రేపు మిషన్కి వెళ్తున్నాం, రెడీయా? ఎస్ సార్. ఓకే జవాన్. నాన్నకి ఫోన్ చేయాలనుకుంటున్నాను. నాన్న ఏం చేస్తున్నాడేమో. అయ్యో నాన్ననే చేస్తున్నాడు. ఇప్పుడేం చెప్పాలి? హలో నాన్నగారు. ఏరా నాన్న అలా వెళ్ళిపోయావు చెప్పకుండా? సారీ నాన్న, నాకు దేశం అంటే ప్రాణం. నాకు చిన్నప్పటి నుంచి మిలిటరీలో జాయిన్ అవ్వాలని ఉండే. ఈ ఒక్క జన్మ నాకు వదిలేసి ప్లీజ్.